Hi friends, welcome to my channel. I went on a solo trip for the first time and I've visited a place called Shianju. Chala beautiful place anamata idi, and the mountain itself is about 1500 meters. So ఇది వచ్చేసి నేను ఉండే ప్లేస్లోని రైల్వే స్టేషన్ అనమాట. నేను చెక్ ఇన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తుండేదాన్ని. అండ్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ మనల్ని గేట్ నుంచి అలౌ చేసిన తర్వాత మన ప్లాట్ఫామ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో కంప్లీట్గా వాక్ చేయాలి. అండ్ నేను ఉండే ప్లేస్ స్టేషన్లోని 21 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇవాళ మనకు వచ్చేసేమో నా ట్రైన్ 17th ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని చెప్తే వెళ్ళాను అనమాట. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ వాకింగ్. సో ఫుల్గా నడిచేసి అప్పుడు వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తే కరెక్ట్గా మనల్ని మై ట్రైన్ వాజ్ అట్ 7:26. సో 5 minutes ముందు వస్తుంది ట్రైన్. 5 minutes to 3 minutes ముందు వస్తుంది. అండ్ మనం బోర్డ్ చేసి కూర్చునే లోపు ట్రైన్ కదిలిపోద్ది కూడా. సో ఇలా క్యూలోని వెయిట్ చేయాలన్నమాట. ప్యాసింజర్స్ దిగాల్సిన వాళ్ళు దిగేసిన తర్వాత మనం ఎక్కేసి మన ప్లేస్లోని మనం లగేజ్ అంతా పైన పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. అక్కడ పెట్టేసుకున్న తర్వాత కూర్చుని పోయి ఇంకా జర్నీ స్టార్ట్ అనమాట. సో ఐ లివ్ ఇన్ అ ప్లేస్ కాల్డ్ ఈవో నుంచి షియాన్జు స్టేషన్ 40 minutes బుల్లెట్ ట్రైన్లోని. నేను స్టేషన్ దిగిన తర్వాత ఐ జస్ట్ ఒక క్యాబ్ డైరెక్ట్లీ అండ్ నేను బుక్ చేసుకున్న హోటల్కి వచ్చేసాను. ఐ స్టేడ్ ఫర్ అన్ ఎంటైర్ డే. నెక్స్ట్ డే 3 o'clockకి నేను మళ్ళీ నా ప్లేస్కి వచ్చాను. సో దిస్ వాజ్ ద ప్లేస్ ఐ స్టేడ్. అండ్ చాలా బాగుంది. ఐ స్టేడ్ ఇన్ రిసార్ట్ హోటల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ బిగ్ రూమ్ అండ్ కంప్లీట్గా ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ. నేను వచ్చిన ప్లేస్ షియాన్జుకి, బట్ ఉన్న ప్లేస్ లైక్ విజిట్ చేసిన ప్లేస్ మాత్రం షియాన్జు అనేసి అంటారనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది వ్యూవర్స్కి. రూయి బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంది చైనాలోని, విచ్ ఇస్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఐ. సో అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను, బట్ ఐ వెంట్ టు అన్ అదర్ బ్రిడ్జ్. అదే మౌంటైన్ మీద మనకి 4 bridges ఉన్నాయన్నమాట. ఒకటేమో లోటస్ టెర్రస్ అని ఉంటుంది, ఇంకోటి నాంతియాన్ సమిట్ అని ఉంటుంది, ఇంకోటి రూయి బ్రిడ్జ్, ఇంకోటి బుద్ధాస్ టెర్రస్ అని ఒకటి ఉంటుంది. సో నేను బుద్ధాస్ టెర్రస్కి ఇంకా నాంతియాన్ సమిట్కి వెళ్ళాను అనమాట. సో నేను ఇది కంప్లీట్గా అన్ప్లాన్డ్ స్పాంటేనియస్ ట్రిప్ అనమాట, విచ్ వాజ్ గివెన్ టు మీ బై మై హస్బెండ్. సో నేను ఇది రావడానికి ఇందాక చూసినట్టు మీరు అక్కడ ఒక షటిల్ బస్ తీసుకొని మనం మౌంటైన్ కింద వరకు వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. లేదు అనుకుంటే మనం ఇదంతా నడచ్చు కూడా, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ టఫ్. చాలా వాకింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes పడుతుంది మనకి నడడానికి, బట్ ట్రెక్కింగ్ ఎంతూజియాస్ మే డూ ఇట్. సో మౌంటైన్ ఫుట్ దగ్గర మాత్రం మనకి ఇలా విజిటింగ్ టూరిస్ట్ బస్సెస్ ఉంటే వాళ్ళకి మాత్రం అలౌడ్ ఉంది, బట్ నాట్ జనరల్ పబ్లిక్ మనకి లేదనమాట. వచ్చిన తర్వాత కింద వెరీ స్మాల్ డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి, పగోడా టైప్ డెకరేషన్స్, ఇంకా సువెనీర్ షాప్స్, వెండింగ్ మెషిన్స్, ఒక చిన్న హోటల్ అన్నీ ఉన్నాయి. నేనేం చేశానంటే ఐ టుక్ మై టికెట్స్ ఆన్లైన్. సో నేను డైరెక్ట్గా వెళ్ళి క్యూలోని నిల్చొని మన క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేసి నేను లోపలికి వచ్చాను. నేను లోపలికి వచ్చి కాస్త నడిస్తే కేబుల్ కార్ ఎక్కొచ్చు అని అనుకున్నాను, బట్ బాగానే నడవాల్సి వచ్చింది. బట్ ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. చాలా అందమైన మౌంటైన్స్, చాలా అందమైన సీనరీ అండ్ అ లాట్ ఆఫ్ వాకింగ్ యాజ్ వెల్. సో ఇదంతా నడిచి ఈ
ఇక్కడ నేను కేబుల్ కార్కి టికెట్ తీసుకున్నాను. నేను పైకి వెళ్ళడానికి అండ్ కిందకి రావడానికి కూడా తీసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి మళ్ళీ ఎక్కి ఆల్మోస్ట్ 2 floors టాప్లోనే ఉంది. సో 2 floors టాప్ ఎక్కి వెయిట్ చేస్తే ఒక కేబుల్ కార్లోని ఎక్కామన్నమాట. సో నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఎక్కింది. తను కూడా వ్లాగర్ అనుకుంటాను, షీ మైట్ బి అ చైనీస్ వ్లాగర్. సో ఇద్దరం ఇలా షూట్ చేసుకుంటూ ఎక్కేసాం. అండ్ నాకు వచ్చేసి ఏంటంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. నేను అసలు కింద చూడను. అండ్ ఇది చాలా 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 పెద్ద మౌంటైన్. ఈ మౌంటైన్ హైట్ వచ్చేసి 1545 meters అనమాట. సో మన తిరుమల కొండల కంటే డబల్, మన తిరుపతి కొండ కంటే డబల్ అనమాట. డబల్. ఇది ఇక్కడ దిగేసిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి ఈ ఎస్కలేటర్ అంతా ఎక్కాలన్నమాట. సో నేను ఫస్ట్ బుద్ధాస్ టెర్రస్కి వెళ్ళాను. బుద్ధాస్ టెర్రస్కి వెళ్ళి అక్కడ ఈ సీనిక్ ప్లేస్ అంతా చూసుకున్నాను. అన్నీ చూసి ఆ తర్వాత ఓకే ఆ సమిట్ ఎక్కుదాము అని నేను అప్పుడు డిసైడ్ అయ్యి, అంత పెద్ద సమిట్ అనమాట, అంత పైకి ఎక్కాలి మనం ఇప్పుడు. ఎక్కి ఐ కేమ్ టు అనదర్ సైడ్, వేరే సైడ్ వచ్చాను అనమాట. అసలు అక్కడే ఉందా అని చూడడానికి. చూస్తే చాలా ఆ కొండలన్నిటికీ వీళ్ళు ప్యాసేజ్ కట్టేశారండి. దే హ్యావ్ అ వే టు వాక్ ద ఎంటైర్ మౌంటైన్ రేంజ్. అండ్ చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు కూడా, చాలా ఓల్డ్ పీపుల్ అండ్ చాలా కపుల్స్ అండ్ చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మన మెయిన్ జర్నీ స్టార్ట్ అనమాట. ఈ ఎస్కలేటర్ వచ్చేసి 2 partsగా డివైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎస్కలేటర్ ఈజీగా ఒక 5 floors ఉంది, 5 to 6 floors అంత పెద్ద ఎస్కలేటర్స్ అనమాట ఇది ఎక్కి అలా వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 5 minutes పట్టింది అనుకుంటా ఒకటి ఎక్కడానికి. ఇది అయిన వెంటనే ఇంకో ఎస్కలేటర్ అక్కడే ఉంది. జస్ట్ ఏదో నడుచుకుంటూ వెళ్ళి ఇంకో ఎస్కలేటర్ ఎక్కి అప్పుడు మనం మన సమిట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ నేను వెళ్ళిన రోజు ఐ వాజ్ ద ఓన్లీ ఫారినర్ టు విజిట్ దిస్ ప్లేస్ దట్ డే. సో నాతో చాలామంది ఆగి మాట్లాడారు, చాలామంది పలకరించారు, చాలామంది ఫోటోలు ఇక్కడ చాలా ఎక్కువ తీసుకుంటారనమాట. ఫొటోస్ ఫారినర్ కనిపిస్తే ఫోటో అని అడిగి తీసుకుంటారు. దే పోస్ట్ ఇట్ ఆన్ దేర్ డోయూన్ యాప్. ఇక్కడ ఇంకో చిన్న వాటర్ ఫాల్ ఉంది ఆ పైన, కొండ పైన. దిస్ ఈస్ ద ఎంటైర్ సీనిక్ ఏరియా అనమాట. యాక్చువల్గా అది ఆల్మోస్ట్ ఒక 5 hours పడుతుంది అనేసి రాశారు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు స్పెండ్. సో ఎస్కలేటర్ ఎండ్ అయిపోయిన వెంటనే ఇలా 2 ways ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఒక వే నుంచి వెళ్తే లోటస్ టెర్రస్ వస్తుంది, అండ్ ఇంకో నుంచి వెళ్తే ఈ నాంతియాన్ సమిట్ వస్తుంది. అంటే నేను ఇది దగ్గరగా ఉంది కదా అని ఇక్కడికి వెళ్ళాను. సో ఇది మళ్ళీ టికెట్ ఆఫీస్ అనమాట. సో ఎంట్రీ అడ్మిషన్ టికెట్ వేరు, కేబుల్ కార్ టికెట్ వేరు, అండ్ ఏ సమిట్ ఎక్కాలి అన్న, ఏ బ్రిడ్జ్ ఎక్కాలి అన్న దాని పర్టిక్యులర్ టికెట్ వేరు. సో అన్నీ సపరేట్గా తీసుకోవాలన్నమాట. అండ్ నేను ఇలా వెయిట్ చేశాను. నాకంటే ముందు వీళ్ళు 2 పిల్లల్ని తీసుకొని ఆయన ఒక్కడే వచ్చారు. అండ్ ఇలా టికెట్స్ తీసుకొని ఇంకా మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చాలా నడిచాను. ఐ డోంట్ యాడ్ దోస్ క్లిప్స్, బట్ చాలా 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 నడిచాను. టూ మచ్ ఆఫ్ వాకింగ్ అనమాట. మొత్తం అంతా వాక్ చేసి వచ్చిన తర్వాత ఈ వ్యూ, ఈ ప్లేస్ అది చూసిన తర్వాత అయితే నాకు అసలు ఎంత బాగా అనిపించిందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని. నేను ఇంత పెద్ద పెద్ద కొండలు ఎప్పుడు చూడలేదు. అండ్ ఇప్పుడు అయితే ఎక్కబోతున్నాం అనమాట. సో
ఇందాక వచ్చిందే ఆల్మోస్ట్ 1500 మీటర్స్. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఆ సమ్మిట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో నడుస్తున్నాను. సో నేను వెళ్ళిన ప్లేస్ అంతా కూడా ఈ పర్టిక్యులర్ ఈ స్టోన్ మౌంటైన్ ఉంది కదా, ఈ రాక్ మౌంటైన్, అది కనిపిస్తూనే ఉంది నేను అక్కడ నడిచినంతసేపు. ఇట్ ఈస్ అ వెరీ 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 హ్యూజ్ మౌంటైన్. అండ్ అది వీళ్ళు బుద్ధుడు ఉంటారు అని నమ్ముతున్నారు, మన చైనీస్ వాళ్ళు అనమాట. సో ఆ మౌంటైన్ని వాళ్ళు దండాలు పెట్టుకుంటున్నారు అన్నీ. మేబీ దే వర్షిప్ దాట్. సో దండం పెట్టుకొని ఆ మౌంటైన్ దగ్గర ఫోటోలు తీసుకోవడం అన్నీ చేస్తుంటారు. సో దిస్ ఈజ్ ద నాంతియాన్ సమిట్. సో ఆ స్టెప్స్ అన్నీ, ఆ వాక్ అంతా నడిచిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా లోపలికి వెళ్ళగానే తను మనకి షూస్ కవర్ ఇస్తుంది ఇక్కడ ఈ అమ్మాయి. ఆ షూస్కి కవర్ వేసుకొని వెళ్ళాలన్నమాట. సో నార్మల్గా మన షూస్ తోటి వెళ్ళడానికి వీల్లేదు. అండ్ ఇక్కడికి చాలా రూల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ట్రైపాడ్స్, సెల్ఫీ స్టిక్స్ కూడా అలౌడ్ లేదు అని రాశారు. బట్ దే వర్ నాట్ స్టాపింగ్ అస్. చాలామంది సెల్ఫీ స్టిక్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఈవెన్ ఐ క్యారీడ్ వన్. సో షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు జంప్ అండ్ ఆల్. చాలా డేంజరస్గా ఉండింది. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సో ఈ నాంతియాన్ సమ్మిట్కి అది 2 floors కట్టారు వీళ్ళు. ద గ్లాస్ బ్రిడ్జ్ ఇట్ సెల్ఫ్ వాజ్ 2 floors అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇదేంటంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇంకొక బ్యారికేడ్ ఉందన్నమాట. సో ఇదంతా మనకి పర్ఫెక్ట్ రైలింగ్స్ అన్నీ ఉన్నాయి. మేబీ ఇక్కడ అడ్వెంచర్స్ చేస్తారనుకుంటా. దే పుట్ హుక్స్ టు యువర్ బాడీ. ఈ బాడీ బ్యాగ్స్ వేసుకొని అది హుక్ ఉంది దాన్ని పెట్టుకొని అదంతా నడుస్తారు. మేబీ ఒక కపుల్ వెళ్ళారు. బట్ ఆ అబ్బాయి నిల్చున్న దగ్గర అయితే అసలు రైలింగ్ అనేదే లేదండి. సో ఇట్ లుక్డ్ వెరీ 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 డేంజరస్. సో బాగా అడ్వెంచర్స్ చేసేవాళ్ళు, భయం లేని వాళ్ళు అయితేనే చెయ్యండి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. సో ఇప్పుడు నేను 2nd floor ఎక్కుతున్నాను అనమాట. అండ్ ఆ ఫ్లోర్ ఎక్కుతుంటే ఆ స్టెప్స్ నుంచి మనకి కింద మౌంటైన్స్ అన్నీ కనిపిస్తుండేవి. వెరీ స్కేరీ యాక్చువల్లీ. సో ఇదంతా ఎక్కిన తర్వాత నేను వెళ్ళి ఆ పాయింట్లో నిల్చొని ఫోటోలు తీసుకోవడం అన్నీ జరిగిందనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే ఆ రెడ్ టీ-షర్ట్స్ గ్రూప్ ఉంది కదా, దే ఆల్ ఆర్ ఫ్రమ్ అ టెక్నాలజీ కంపెనీ. ఒక ఐటీ సెక్టర్ నుంచి వాళ్ళకి కంపెనీ స్పాన్సర్ చేస్తే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. సో దే ఆల్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫర్ విచ్ I climbed the entire mountain. Extremely beautiful place. And this is the Buddha's terrace అన్నమాట. సో నేను ఆ ప్లేస్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 minutes స్పెండ్ చేశాను. అది అయిన తర్వాత ఇంకా కిందకి దిగేసి I was going back to my hotel. So bye.